ఆదికాండం హీబ్రూలో బెరిషిత్ ఆది అని అర్థం. దాన్ని ఈ పుస్తకాన్ని అనగా ఆదికాండము, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ 5 పుస్తకాలని మోషే రాశాడని మనకి అనేక లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. మన ప్రభు చెప్పారు, మోషే నన్ను గూర్చి రాశారని. అలాగే ఆదికాండం 2:24, మొదటి కొరింథీ పత్రిక 6:18 ప్రకారంగా వేశ్యతో కలుసుకున్నాడు, ఏకదేహ శరీరమై ఉన్నాడని తెలియజేయడం జరిగింది. అందువల్ల లేఖికుడు మోషే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 1450 సంవత్సరాలు క్రీస్తుపూర్వం ఆ కాలంలో రాయబడింది. ముఖ్య వచనాలు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే 26, 27 వచనాలు, అలాగే 3వ అధ్యాయం 15వ వచనం, 22వ అధ్యాయం 18వ వచనం. ఉద్దేశం ఏంటంటే అన్నిటిని ఆరంభాన్ని తెలియజేసే గ్రంథం. అనగా సృష్టి ఆరంభాన్ని, మానవుడు యొక్క నిర్మాణాన్ని, పాపం ప్రారంభాన్ని తెలియజేసింది. అలాగే పాప విమోచనకు దేవుని వాగ్దానమైన యేసుక్రీస్తు వారు గుర్చిన ప్రవచనం ఆదికాండం 3:15లో చెప్పడం జరిగింది. ఆయన స్త్రీ సంతానంగా భూమి మీదకి వస్తారని, స్త్రీ సంతానం ద్వారానే పాపం నుంచి, స్త్రీ సంతానం వల్ల వచ్చి పాపాన్ని నుంచి విడుదల చేస్తారని. అలాగే ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము సంతానంగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వస్తారని తెలియజేయడం జరిగింది. అలాగే ఇశ్రాయేల్ యొక్క మూలం, ఇశ్రాయేలీలు అసలు ఇశ్రాయేల్ అనే జాతి ఎవరి నుంచి వచ్చారు? అబ్రహాం నుంచి వచ్చారని తెలియజేయడం జరిగింది. అలాగే ఆదాము నుండి యోసేపు వరకు చరిత్ర చెప్పడం జరిగింది. అందువల్ల ఆదాము వంశావళి, నాహు వంశావళి, అబ్రహాం యొక్క వంశావళి, యాకోబు యొక్క అనగా ఇస్సాకు యాకోబుల వంశావళిని తెలియపరిచిన గ్రంథం ఆదికాండం. అందువల్ల దేవుని పిల్లగా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనల్ని ఎవరు నిర్మించారు, మనం నివసిస్తున్న నిర్మాణం ఎక్కడిది, అలాగే పాపం అనేది ఎలా ప్రారంభించబడింది, పాపం అనేది ఎలా వచ్చింది, ప్రవేశం రోమపత్రిక 5:12 ప్రకారంగా ఆ పాపానికి విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఎవరెవరి సంతానంలో వాగ్దానం చేయబడ్డారు అనేది ఆదికాండం సంక్షిప్తంగా తెలియపరుస్తుంది. అన్నమాట అన్నిటి ఆరంభమును తెలియజేసే గ్రంథం ఆదికాండం.